హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వన్స్ అగైన్ శ్రీనివాస్ నేను ముందుకు వచ్చేసాను. ఈరోజు చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదామని ముందుకు వచ్చాను. ఏంటంటే మనకందరికీ తెలుసు, రోజు మనం వెస్ట్ ఏషియా గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం, భీకరమైన యుద్ధం జరుగుతున్నది. మనకందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఎంత భీకరమైన యుద్ధం అంటే మనం అనుకుంటున్నాము ఆ యుద్ధం అనేది ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాకే పరిమితం అవుతుందని మనం అనుకుంటున్నాము. అమెరికా, ఇజ్రాయిల్ కలిపి ఇరాన్ మీద దాడులు చేస్తున్నాయి. అలాగే ఇరాన్ కూడా ప్రతిఘటిస్తున్నది. తన మిసైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా ఇజ్రాయిల్నే కాక అరబ్ దేశాల మీద కూడా తను బాంబులు, మిసైల్స్ వేస్తున్నది. సో కాబట్టి కంప్లీట్గా గల్ఫ్ నేషన్స్, వెస్ట్ ఏషియా అంతా యుద్ధంలో ఇప్పుడు మునిగిపోయి ఉన్నాయి. అసలు ఏంటి మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. భారతదేశం, మన దేశం చాలా పెద్ద దేశం. 145 కోట్ల మంది జనాభా కలిగిన దేశం మనం. మన పక్కనే జరుగుతున్న యుద్ధము మన మీదే కాకుండా ప్రపంచం మీద కూడా అమితమైన ప్రభావాన్ని చూపిస్తుంది యుద్ధం. దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో చమురు, ఆయిల్, క్రూడ్ ఆయిల్. ప్రపంచానికి అంతటికీ క్రూడ్ ఆయిల్ సప్లై చేసే దేశాలు ఇవే, ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలు. దాని మీద ప్రభావం పడుతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్ సరిపోదు. రెండోది రవాణా. మనకందరికీ తెలుసు, హార్మోస్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ద్వారా అన్ని నౌకలు కూడా తమ చమురుని, క్రూడ్ ఆయిల్ని ఇతర దేశాలకి తీసుకెళ్తూ ఉంటాయి, తమ తమ దేశాలకి. ఆ జలసంధిని ఇప్పుడు ఇరాన్ దిగ్బంధించింది. ఇరాన్ జలసంధిని మూసివేసింది. కాబట్టి ఎన్నో వందల నౌకలు, ఆయిల్ని తీసుకునే నౌకలు అక్కడ చిక్కుపడిపోయినాయి. అలాగే మన భారతదేశానికి చెందిన నౌకలు కూడా కనీసం 38 నౌకలు అక్కడ ఉన్నట్లు ఒక అంచనా. కాబట్టి క్రూడ్ ఆయిల్ మన మీద చాలా చాలా ప్రభావం చూపెడుతుంది. అందుకే మీరు చూసుంటారు, ఈ మధ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కూడా షార్టేజ్ అంటున్నారు. కమర్షియల్ పర్పస్లో ప్రభుత్వం కూడా దాని మీద ఆంక్షలు విధిస్తున్నది. చాలా మంది హోటల్స్కి సప్లై కావట్లేదు ఈ మధ్యనే. అలాగే నిన్న కూడా విమానయాన సంస్థలు సర్చార్జీ ఇంక్రీజ్ ప్రకటించాయి. ఎందుకంటే విమానంలో ఉపయోగించే ఇంధనము, ఎయిర్ ఫ్యూయల్ కూడా దాని మీద అది కూడా షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ చూడండి, ఎంత ప్రభావము ఈ యుద్ధం అందరి మీద చూపెడుతుందో మనకు తెలుసు. కాబట్టి అసలు ఏంటి యుద్ధం, ఎందుకు జరుగుతున్నది, మెయిన్ పర్పస్ ఏంటి యుద్ధం మీద. కానీ కొంచెం మనం వెనకకెళ్తే ఇరాన్ గురించి కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇరాన్ దేశము 7వ శతాబ్దానికి ముందు ఇస్లాం మతం ఇరాన్లో లేదు. అదొక జొరాస్ట్రియన్ దేశం. జొరాస్ట్రియన్ మతాన్ని నమ్మేవాళ్ళు అక్కడ వాళ్ళు. పెర్షియన్ దేశం అనేవాడు. ఆ దేశం ఎన్నో కళలకి, సంస్కృతులకి నిలవైన దేశం. ఆ దేశంలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. పర్షియన్, మన దేశంకి చాలా అనుబంధం ఉంది ఇరాన్తో, తెలుసు ఫ్రెండ్స్. పెర్షియన్స్ అంటే పార్సీ వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉంటారు. వారందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చి సెటిల్ అయిన ప్రజలు మన ఇండియాలో. మనతో మమేకమైపోయారు భారతదేశంతో. మనకి ఇరాన్కి మంచి సంబంధాలు ఉండేవి. 7వ శతాబ్దం తర్వాత అరబ్బులు దాడి తర్వాత ఇరాన్ దేశంలో ఇస్లాం మతాన్ని స్థాపించారు. అలాగే ఇస్లాం మతంలో మనకు అందరికీ తెలుసు, సున్నీ, షియా ఉంటాయి, 2 రకాల మతాలు. ఇస్లాం మతంలో షియా మతాన్ని ఇరాన్ స్వీకరించింది. అప్పటి నుంచి ఇరాన్ షియా మతాన్ని అప్పటి నుంచి పాటిస్తూ ఉంది. ఇరాన్లో జనాభా ఇప్పుడు కనీసం 9 కోట్ల మంది అని ఒక అంచనా. 9.5 కోట్ల నుంచి 10 కోట్ల మంది అని అంచనా. వివిధ రకాల మనుషులు, అన్ని జాతులు ఇరాన్లో ఉంటాయి. 90% అక్కడ షియా మతాన్నే వారు అవలంబిస్తారు. ఇరాన్ మీద ఎందుకు అమెరికాకి కోపం వచ్చింది, ఇజ్రాయిల్కి ఎందుకు కోపం వచ్చింది? ఇరాన్ తను వైశాల్యంలో పెద్ద దేశం ఉన్న అరబ్ దేశాల్లో, వెస్ట్ ఏషియాలో ఇరాన్ ఏమనుకుంటుందంటే తన ప్రాబల్యాన్ని చూపెట్టాలనుకుంది. తను ఒక పెద్ద దేశం కాబట్టి ఇస్లాం దేశాలకంతా తను ఒక ప్రతినిధిగా ఉండాలనే ఇరాన్కు ఒక కోరిక. కానీ ఇక్కడ ఇరాన్కి, టర్కీకి మధ్య కొన్ని విద్వేషాలు ఉన్నాయి. టర్కీ కూడా తను గల్ఫ్ దేశాలన్నింటిలో ఇస్లాం దేశాలకు ప్రాతినిధ్యం వహించాలని ఎప్పుడు టర్కీ చూస్తూ ఉంటుంది. ఇరాన్ ఇంకో విధంగా ఇది చూస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గల్ఫ్ దేశాల్లో చాలా దేశాలు అమెరికా సపోర్ట్తో ఉన్నాయి. అమెరికాకి, గల్ఫ్ దేశాలకి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే అమెరికాకి, ఇజ్రాయిల్కి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.
మరి ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ద్వేషం ఏంటి? ఎందుకు ఇరాన్ అంటే ఇజ్రాయెల్కి పడదు, ఇజ్రాయెల్ అంటే ఇరాన్కి పడదు ఎందుకు? ఇజ్రాయిల్ మనకందరికీ తెలుసు, అదొక యూదుల దేశము, జ్యూస్ ఉంటారు ఇజ్రాయిల్లో. కానీ ఇజ్రాయిల్కి ప్యాలెస్తీన్కి ఎప్పటి నుంచో గలపాలు మనకు తెలుసు కదండి. ఈ మధ్య వరకు అక్టోబర్ 7 నుంచి భీకరమైన దాడులు ఇజ్రాయెల్ హమాస్ మీద చేస్తుంది, ప్యాలెస్తీనా మీద, గాజా మీద. ఎందుకు ఇది జరిగినప్పుడు ప్యాలెస్తీన్స్కి సపోర్ట్ ఎవరిచ్చారండి? ఇరాన్కి కొన్ని దేశాల్లో తమ స్థావరాలు ఉన్నాయి. ప్రాక్సీ అంటారు వాళ్ళని, ప్రాక్సీస్ అంటారు వాళ్ళని. ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇజ్రాయిల్ మీద ఉసికొల్పి ఇజ్రాయిల్ మీద యుద్ధానికి పంపిస్తుంది ఇరాన్. ఎవరండి వారు? ప్యాలెస్తీన్లో ఉండే హమాస్, అలాగే బ్యూరూట్లో ఉండే, లెబనాన్లో ఉండే హెజ్బుల్లా, అలాగే యెమెన్లో ఉండే హూతీలు. ఎన్ని వర్గాలకి ఇరాన్ మిలిటరీ పరంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఆయుధాలను సప్లై చేసి ఇజ్రాయిల్తోని యుద్ధానికి పంపిస్తుంది పరోక్షంగా వీళ్ళందరినీ కూడా. అందుకు ఇజ్రాయిల్కి తెలుసు ఇది ఇరాన్ చేస్తున్న పనిని. అందుకు ఇజ్రాయిల్ ఇరాన్ని ఎప్పుడు దాడి చేయాలని చూస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, అమెరికాకి ఇరాన్కి ఎక్కడొచ్చిందంటే, ఇరాన్ అణు బాంబుని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇది ఒక 20 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది మొదలు పెట్టడం. అప్పుడు అమెరికా కనిపెట్టి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని అక్కడ పంపించి, వాళ్ళు ముందు ఎలవ్ చేయలేదు ఇరాన్ వాళ్ళు, తర్వాత ఎలవ్ చేశారు. వచ్చి మేము చేయట్లేదు, మేము చేయమని చెప్పారు. తర్వాత మొదలు పెట్టారు. శుద్ధి చేసిన యురేనియం వాళ్ళు సంపాదించుకుని దాని ద్వారా అణుబాంబును తయారు చేయడానికి మొదలుపెట్టారు. అప్పుడు అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ అన్నీ కూడా ఇరాన్ మీద ఆంక్షలు విధించాయి, ఎన్నో ఆంక్షలు విధించాయి. అయినా కూడా వారు అణుబాంబు తయారు చేయడానికి దగ్గరలో వచ్చేసారు. ఇది ఇంకొక భయం అమెరికాకి, అలాగే ఇజ్రాయెల్కి. ఎందుకంటే ఇరాన్ అణుబాంబు కానీ తెచ్చిందంటే, న్యూక్లియర్ వెపన్ చేసిందంటే, అది మొదటగా ప్రయోగించింది ఇజ్రాయెల్ పైనే. కాబట్టి అది ఇజ్రాయెల్కి భయం. అందుకు ప్రికాషనరీ రైట్స్గా ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇదండి జరిగింది. ఇరాన్కి వచ్చేటప్పటికి మనకు తెలిసింది ఏంటంటే, ఇరాన్ నేను చెప్పాను కదండి, 1925 నుంచి పెహల్వి అనే ఆయన రాజవంశీకులు డైనాసిటీ ఇరాన్ని పాలించడం మొదలుపెట్టారు. అప్పుడు ఇరాన్ చాలా డెవలప్ అయింది. వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఎంతో డెవలప్మెంట్ చేశారు, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి. అలాగే మహిళలకి అధికారాన్ని ఇచ్చారు వారు. మహిళా రైట్స్ని అప్పుడు బాగా ఉండేవి ఇరాన్లో. వాళ్ళందరూ కూడా, మీరు ఇరాన్ని చూస్తే ఒక యూరోపియన్ కంట్రీ లాగా ఉండేది అప్పుడు. అలాగే తండ్రి తర్వాత కొడుకు పేరు ఏంటంటే, అతని పేరు మొహమ్మద్ రెజా పెహల్వి. ఆయన 79 వరకు ఇరాన్ దేశాన్ని పాలించారు. అది మిలిటరీ ప్రభుత్వం అయినా కూడా, రాజరికం ప్రభుత్వం అయినా కూడా అన్ని డెమోక్రసీ లాగా ఉండేది ఇరాన్. అమెరికాకి ఇరాన్కి మంచి సంబంధాలు ఉండేవి అప్పుడు. కానీ ఇరాన్లో ఒక రెవల్యూషన్ మొదలైందండి 1979లో. ఇస్లామిక్ రెవల్యూషన్ ద్వారా అయతుల్లా ఖొమేనీ ఇరాన్లో ఈ పెహల్వి డైనాసిటీని దాన్ని కంప్లీట్గా తీసేసి ఆయన రాజ్యాన్ని నెలకొల్పారు. ఇది కంప్లీట్గా ఒక ఇస్లామిక్ రాజ్యంగా అప్పుడు 79 నుంచి ఇరాన్ దాని యొక్క ఇస్లామిక్ రాజ్యంగా వచ్చింది. కనీసం 45 ఏళ్ళు, సుమారు 45 ఏళ్ళు ఇరాన్లో ఇస్లామిక్ రాజ్యం కొనసాగుతుంది. చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండి ఇరాన్లో ఒక సంస్థ, అంటే వాళ్ళ డిఫెన్స్ సంస్థని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు, IRGC అంటారు. ఇది చాలా స్ట్రిక్ట్, వాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఎక్కడైనా కానీ ప్రభుత్వ వ్యతిరేక సంఘటనలు జరిగినా కూడా, ఎవరన్నా ఇస్లామిక్ లాస్ట్కి అగెయిన్స్ట్ పోయినా కూడా వారికి కఠినమైన శిక్షలు అవలంబించేసింది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. కాబట్టి అప్పటి నుంచి అమెరికాకి ఏంటంటే కోరిక, ఇక్కడ యొక్క రెజీమ్ని మార్చాలని, ప్రభుత్వాన్ని మార్చాలని, ఇక్కడ ఒక డెమోక్రసీని తేవాలని ఇరాన్లో వారి కోరిక. ఈ మొహమ్మద్ పెహల్వి రాజు యొక్క కొడుకు అమెరికాలో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ ప్రభుత్వాన్ని తీసేసి మొత్తానికి రెజీమ్ని మార్చేసి ఒక డెమోక్రటిక్ ప్రభుత్వం అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇరాన్ని న్యూక్లియర్ వెపన్ని తయారు చేయకుండా చేసి ఒక డెమోక్రటిక్ కంట్రీగా ఇక్కడ పెట్టాలని, దాని ద్వారా ఇజ్రాయిల్కి ఏ భయం ఉండకుండా ఇరాన్ ద్వారా, మరి గల్ఫ్ కంట్రీస్ ద్వారా చెయ్యాలని అమెరికా యొక్క కోరిక.
ఇదండి దీని వెనుకున్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. మరి ఇరాన్ ఎందుకు గల్ఫ్ కంట్రీస్ కూడా బాంబులు వేస్తున్నది చెప్పండి? అవి కూడా ముస్లిం దేశాలు, సున్నీ దేశాలు. కాకపోతే ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్కి ఎందుకు కోపం అంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి సపోర్ట్గా ఉన్నాయి. ఈ గల్ఫ్ కంట్రీస్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి, వారి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అది ఇరాన్కి కోపం. అందుకే ఇరాను మీరు చూడండి, దుబాయ్ లాంటి నగరం మీద కూడా బాంబులు వేసింది, అలాగే ఖతార్ మీద వేసింది, బహ్రెయిన్ మీద వేసింది, సౌదీ మీద వేసింది. అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి దీంట్లో. సౌదీ అరేబియా కూడా ఇరాన్ అంటే చాలా కోపంగా ఉంది, అన్ని దేశాలు కూడా. కాబట్టి యుద్ధం అనేది తొందరగా ముగిసిపోవాలండి. మనం అందరం కూడా కోవాల్సింది శాంతి అనేది నెలకొల్పాలి. దీనికి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ తొందరగా తను దీంట్లో దిగాలండి. కానీ జరగట్లేదు. ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుందండి, వాళ్ళు కూడా చర్చలు జరుపుతున్నారు, యుద్ధాన్ని ఎంత త్వరగా ముగించాలని చూస్తున్నారు. ఇతర దేశాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, రష్యా, చైనా కూడా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో. అన్ని దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి, వెస్ట్రన్ కంట్రీస్ కూడా. కాబట్టి భారతదేశంగా మన దేశం, మనకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. మనకు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలతో మనకు చాలా సత్సంబంధం. మీకు అందరికీ తెలుసు కదండి, మన వాళ్ళు భారతీయులు ఎంతమంది ఉంటారండి గల్ఫ్ కంట్రీస్లో. అంచనా ప్రకారము 1 కోటి కంటే పైన మంది మన భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు, స్థిరపడ్డారు. కాబట్టి మన సంబంధాలు చాలా బాగా ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్తో. అలాగే మన సంబంధాలు రష్యాతో బాగా ఉన్నాయి, అమెరికాతో బాగా ఉన్నాయి. అమెరికాలో భారతీయులు ఎంతోమంది ఉన్నారు, లక్షల మంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి భారతదేశం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయాలి, చేస్తుంది కూడా. మనం అందరం కూడా కోరుకునేది ఒకటే, ఈ యుద్ధం తొందరగా ముగియాలి, శాంతి చర్చలు జరగాలి, శాంతి నెలకొనాలి. అలాగే ప్రపంచం కూడా ఇంక మీద అన్ని యుద్ధాలు, నాట్ ఓన్లీ యుద్ధం, అక్కడ రష్యా యుక్రెయిన్ 5 సంవత్సరాల యుద్ధం జరుగుతున్నదండి. ఈ మధ్యనే పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం మొదలైంది, అది జరుగుతున్నది. కాబట్టి యుద్ధం అనేది వస్తే మనకు అందరికీ తెలుసండి, ఒక వినాశనమే. ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. ఎంతోమంది యుద్ధంకి సంబంధం లేని వాళ్ళు కూడా యుద్ధంలో చనిపోతారండి, మనకు తెలుసు కదండి అది. ఎంతోమంది పిల్లలు చనిపోతారు, స్త్రీలు చనిపోతారు, హాస్పిటల్స్ మీద పడతాయి ఒక్కొక్కసారి. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ ఆగాలంటే శాంతి చర్చలు, ప్రపంచ పెద్దలు కలవాలి, వాళ్ళందరూ కలిసి చర్చించాలి. అమెరికా, ఇజ్రాయిల్ ఇవన్నీ కూడా దాడులు ఆపాలి. అలాగే ఇరాన్ కూడా ముందుకు రావాలి. ఇరాన్ కూడా వచ్చి యుద్ధాన్ని ఆపి చర్చల ద్వారా పరిష్కరిస్తుందామని చెప్పాలి. ఏమండి, యుద్ధం అనేది వినాశనం అండి, తెలుసుకోండి. మన చరిత్రలో చూస్తే మనకు తెలుసు, ప్రపంచ యుద్ధాలు 2 అయినాయి. ఇలాగే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధం వచ్చే భయం కూడా అందరిలో ఉంది. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ యుద్ధాన్ని తొందరగా ఆపండి. ప్రపంచ నేతలారా కూర్చోండి, ఆలోచించండి. ఆయుధాలు కాదండి మనకు కావాల్సింది, మనకి ప్రేమ. అందరిలో ఉన్న ప్రజల్లో ఒక ఆత్మీయత, స్నేహభావం రావాలి. అందరూ కలిసి ఉండేటట్టు ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని పరిష్కరించుకుందాం. ఇరాన్కి, ఇజ్రాయెల్కి సమస్యలు ఉండొచ్చు, పాలస్తీన్కి, ఇజ్రాయెల్కి సమస్యలు ఉండొచ్చు, అరబ్ దేశాల మధ్య సమస్యలు ఉండొచ్చు. అన్నిటికీ చర్చలేనండి, యుద్ధం కాదండి. సో నేను కోరుకునేది ఏంటంటే, యుద్ధం తొందరగా ముగియాలి, ప్రపంచంలో శాంతి నెలకొనాలి. మరి రేపటి సూర్యుడు ఉదయించినప్పుడు ఒక ప్రశాంతమైన రోజుగా ఉదయించాలి. ఎలాంటి చెడు వార్త వినకుండా అందరం బాగుండాలని కోరుకుందాం. నమస్తే.